ఆంధ్రప్రదేశ్ని సంక్షేమం దిశగా కాకుండా సంక్షోభం దిశగా తీసుకెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఎంత ఉందనుకోవాలంటారు? అవాస్తవే వాళ్ళు అనే మాటలన్నీ అవాస్తవం. చంద్రబాబే ముందుకు తీసుకెళ్ళిన సత్తా కలిగినాడు, అభివృద్ధికి బాటలు వేయగలిగిన సత్తా ఉందని నిరూపించాడు. ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాడు అమరావతిని. చూడు, రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేనంత అంటే ఇవాళ పుట్టిన పిల్లాడు ఇవాళ పెద్దోడు అవుతాడా? ఎట్టవుతాడు? వాళ్ళు 5 సంవత్సరాలు చేశారు, ఏమన్నా చేశారా? చేయలేదుగా. ఏంది అమ్మడు రాంబాబు సత్యనపల్లి చేశాడు? ఏదైనా ఒక డ్రైన్ దోమిచ్చాడా? ఏదైనా చేశాడా? ఇప్పుడు మునిగిపోలాడా? వర్షం కురితే ఏ ప్రాంతమైనా మునుగుతుంది, తేరులుతూ ఉంటుంది. అమరావతి ఏం మునగదు, మునగటానికి వీలు లేదు. అన్ని వనరులు సమర్చాడు. అమరావతి గురించి కదండి, అసలు సంక్షేమం అంటూ సంక్షోభం చేస్తున్నాడు, అప్పులు కుప్పం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అనేది వైసీపీ నాయకుల వాదన. ఏ అప్పులు కుప్పలు చేసినా ప్రజల సంక్షేమం కోసమే చేస్తున్నాడు అప్పులు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికే ప్రజలు ప్రతి ఒక్క పిల్లాడు తల్లిదండ్రులు ఉత్సాహపడేటట్టుగా వాళ్ళకు పథకాలు చేసే అమ్మఒడి వేసేసాడు, అన్నమాట నెరవేర్చాడు. అన్ని పథకాలకు పోయి 1.6 పథకం మిగిలి ఉంది, అది కూడా చేస్తాడు. మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చాడు. ఎంతో ఉత్సాహంగా పిల్ల దగ్గరికి, తల్లి దగ్గరికి, అమ్మ దగ్గరికి, నాన్న దగ్గరికి అని తిరుగుతున్నారు మహిళలు. ఇప్పుడు ఎన్ని వేల కోట్లు రోజుకి జనాభా రొటేషన్ అవుతుంది. ఇంత ప్రయాణ వివరణ చేశారు జీవితంలో. ఆంధ్రప్రదేశ్లో మహిళలకి మంచి ప్రాధాన్యత ఇచ్చాడు. మహిళలకే కాదు, రైతులకే కాదు, ఏంది ప్రతి ఒక్కదాని ప్రాధాన్యత ఇచ్చాడు. పిల్లాడు ఆ రోజు ఆస్తులు, ఇప్పుడు చదువులే ఆస్తులు. చదవండి, వేల ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలు మనం సాధిద్దామని ఒక దమ్ము ధైర్యంగా ముందుకు తీసుకెళ్తుంది చంద్రబాబు. 13 నెలలు కంప్లీట్ అయిపోయి 14వ నెల రన్నింగ్ అవుతున్నా సరే ఇంతవరకు ఉద్యోగ కల్పన దిశగా అసలు కూటమి ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేకపోతుంది. ఇదేం ప్రభుత్వం అంటున్నారు కదా. ఇచ్చాడు నిరుద్యోగ భృతి? ముందు వాళ్ళకి ఏమైనా ఇచ్చావా? 3 లక్షల ఉద్యోగాలు ఏంది ఇచ్చింది? యాడిచ్చాడు? రమ్మను మును మీదకి చూపించమును, పలానా చోట ఇచ్చాను, పలానా వాడికి ఇచ్చానని. అప్పుడే ఉద్యోగాలు లేక రోడ్లు పడ్డారు. ఇప్పుడు ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అవుతున్నారు. ఏంది జాబ్ మేళ పెట్టారు ఇక్కడ పత్తిపాడు, పుల్లడగుంట, మళ్ళీ లక్ష్మీ కాలేజీలో. చలాకీగా పండి 2,000 కాదు, 20,000 కాదు, 25,000 20,000 ఆలోచిస్తారేంది? భుజం తట్టి పొమ్మా పో, మెడ్రాస్లో చేరు, నేను 5,000 రూపాయలు ఉద్యోగం చేయరా అన్నాడు మన ఎమ్మెల్యే. ఏంది నేను 5,000 రూపాయలు ఉద్యోగం చేసి జాయిన్ అయ్యింది, నేను ఐఏఎస్ అవ్వలేదా? చేస్తంటే వస్తుంది మన టాలెంట్ అని చెప్పి ఛాలెంజ్గా చెప్పాడు బుర్ల రామాంజనేయులు గారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటే దాన్ని మీరు సమర్థిస్తారా? సమర్థించడం కాదు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. అధోగతి పాలు చేయట్లా. అప్పులు దాని పప్పులు దాని పిల్లల్ని అందరిని అంత సమలెవెల్లో బతకాలి. ప్రతి ఒక్క భూమి మీద భారతీయుడు మొత్తం భారతదేశంలో స్వచ్ఛ జీవితం, స్వచ్ఛ భారత్ అని ప్రతి ఒక్కరు జీవించాల్సిన హక్కు ఉంది. అట్నే మన రాష్ట్రంలోనే భారతదేశం మొత్తం మీద మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా కూర్చున్నాడు. అభివృద్ధి పథకంలో ఏ పథకంలోనైనా సార్ ఛాలెంజ్గా తీసుకోడు. అభివృద్ధికి బాటలు వేసేవాడికి ప్రతి ఒక్క ఓటర్ కూడా సహకరిస్తాడు. ఆ ఓటే వాళ్ళకి ఆయుధం నాయకులకి. అది అమ్మడు రాంబాబు ఆడ మునిగిపోయి ఏమైనా డ్రైన్ దోమించి 5 సంవత్సరాలు చేసావా? సత్యనపల్లి చేయి. ఏమన్నా టెంకాయ కొట్టావా? ఏదన్నా చేసావా? ఒక డ్రైన్ దోమిచ్చావా? ఇప్పుడు మునిగిపోలా సత్యనపల్లి మొత్తం ఏడుతున్నారు. పమ్మును పోయి చూడమును, రమ్మును లేతే చూద్దాం, పరిశీలన పోదాం రమ్మును. కనుక అభివృద్ధికి బాటలు వేసి చంద్రబాబు ఏంది ఎన్నాళ్ళు బతుకుతుంది. ఆయన ఊపిరి ఉన్నంత వరకు రాష్ట్ర ప్రజల కోసం సేవ చేస్తాడు. ఇవాళ మనం ఎడండవు, రేపు సత్తాం. వయసుకు చాలా పెద్ద లేదు. ముందు పుట్టినాడు వెనక చావచ్చు, వెనక పుట్టినాడు ముందు చావచ్చు. దాని నుంచి ఈయనకేడుంది. ఈయన అంత పిల్లతో ఉడుకు రక్తంగా, ఇంకా ఉడుకు రక్తం 50-60 ఏళ్ళు వచ్చినాయిగా. ఏంది ఇదేనా పరిపాలన? ఏమన్నా ఈ ఊరికి ఆ ఊరికి రోడ్డు మార్గం ఉంటే రాకపోకలు ఉంటే నీకు నాకు మంచి సైడ్ తెలిసి ఉంటాయి. బంధాలు కూడా దిగిపోయాయి. ఈ విరుగానికి వచ్చినట్టే నీ ఊరికి అబ్బో ఆ గోతుల రోడ్లు ఆడిపోతే వాడి సమాచారం వీడికి లేదు, వీడి సమాచారం ఆడలేక మొన్న మోసి కూర్చుని ఎవరింట్లో ఆడు కూర్చొని క్షీణ దశలో ఉండేది రాష్ట్రం. ఇప్పుడు మళ్ళీ పరుగులు తీస్తుంది, తీపిస్తాడు, ఛాలెంజ్ చేస్తాను. అది పరుగులు తీస్తుంది, అవినీతి మాత్రమే పరుగులు తీస్తాయి. 1,000 కోట్లు దెంగి గోతాలు దెంగి ఇతర దేశాలు దాచుకుంటున్నాడు ఆయన. ఈయన ప్రజలకు పంచుతున్నాడు. వాళ్ళు తిన్నాడు అనుకో, ₹10 రూపాయి తింటే తప్పు లేదు. తిన్న ప్రజలకు పంచుతున్నాడుగా. ఆయన మూటలు కట్టుకొని మెట్లు కట్టాడా? నువ్వు కట్టావు. దేశ విదేశాల్లో ఉండే నీ అకౌంట్లు ఎన్ని వేల కోట్లు ఉన్నాయో ఆ గోతాలు పెట్టి రేపు కొంటానంటున్నావు. అన్నం తినేవాడు గోతాలు దెంగుతాడు, ఓటు చేయడు.
వాడు ఇచ్చే గోతా డబ్బు. మళ్ళీ అసలు 3 సంవత్సరాలు కలిగితే 29 నేనే వస్తాను 2.0 చూపిస్తాను అంటున్నాడు. రాజశేఖర రెడ్డికి ఇంకేం సంబంధం? రాజశేఖర రెడ్డిని చూసి ఒకసారి చూద్దాం కొడుకుగానే అనుకున్నారు. కానీ చంద్రబాబు నువ్వు ఎంతమంది బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు. బాయి అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉండవు. పోవాలి మగాడైతే పోయి ఇది సమస్య ప్రజల సమస్య చెప్పుకోవాలా. 2029 నేనే వస్తాను తిరిగి 2.0 చూపిస్తాను అంటున్నాడు. అది ఏం చూపించేది? ముందు చూపించినే రాష్ట్రాన్ని క్షీణదశలో తీసుకెళ్ళి చూపించినే, అంతకని క్షీణదశలో తీసుకెళ్తాం చూపిస్తాడు. అది చూపించేది ఆయన. అంతకుమించి ఆయన వల్ల అయ్యేది కాదు. అది అంతా జరిగేది కాదు, సచ్చేది కాదు. ఏంది అదేమంటే చంద్రబాబు పెద్దోడు ముసలోడు. నువ్వు ముసలోడు కావా? నువ్వు అంతా ఉంటావా? ఏంది రమ్మును అగ్రిమెంట్ రాయమును ఏడో ఇష్టం వచ్చిన కాడ రాయమును. నువ్వు ముసలాడు కావు. నువ్వు ముందు వస్తావు, నేను ముందు వస్తాను. పుటక్కి చిన్న పెద్ద లేదు. సావుకి చిన్నవాడు చచ్చిపోతున్నాడు, పెద్దవాడు అవుతుంటున్నాడు. ఆయన తప్పు కదా అదే. ఇదంతా ఒకే అయితే ఏంది రప్ప అంటున్నాడు. మనం అధికారంలోకి వచ్చారా రెచ్చగొట్టడం అంటారు దాన్ని. అసలు లేచి రండి నేనున్నాను అంటున్నాడు. ఏడుంటాడు ఆయన? ఉండేదాకా ఏడుంటాడు? రెచ్చగొట్టి వీళ్ళందరూ పోయి ఒక 2 పేరు దౌర్జన్యం చేశారనుకో, వాళ్ళు అర్థం చేస్తారు. ఆయన వచ్చి ఆయన కూడా అర్థం చేస్తారు. ఉంచుతారు. ఏంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంటే దొబ్బలాక ఏంది 10 మంది రండి ఆళ్ళు లేపండి ఇప్పలం వీళ్ళు లేపండి ఇప్పలం అనే పనే. కానీ ఏంది బ్రహ్మాండమైన అభివృద్ధి పథకంలో బాబులాగా చంద్రబాబు చేశాడు, వైఎస్ చేశారు. కానీ ఇంత అలజడి ఇంత పిల్లతో పరిపాలన చేశారా? పరిణితి లేదంటారా జగన్మోహన్ రెడ్డికి? అసలు ఆయన వాళ్ళే కాదు. ఏంది ఆయన వాళ్ళే కాదు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర రోషియే పొన్నూరు పోటీ చేశాడు. 3 రోజుల్లో సర్దుకున్నాడు. మళ్ళీ ఈ పార్టీకి అన్నాడు. ఇంకంపటి తమ్ముడు పోటీకి వచ్చాడు, ఎగిరి ఓడిపోయాడు పొన్నూరు. చాలదా ఆ సిగ్గు చేటు? కాసేపు ఆ గంటలో మారిపోయాడు. రేపు పొద్దున ఎలక్షన్ రోజు మారిపోతే ఈయన ఫ్లెక్సీలు కట్టాడు వాళ్ళని. ఎందుకు మానుకున్న అది ఒక ఘనంగా ఉండేది. నరేంద్ర ఏకదాటికి గెలిచాడు అని చెప్పుకునేవాళ్ళు. ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందామండి. అసలు ఈ వైసీపీ నాయకులు పదే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతి పథకంలో తప్పులే చూపిస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం అసలు తుప్పులు పట్టించాడు కదా, లాజిపాటికి అయిపోయాయి. రాజధానిని సువల తుప్పులు పట్టించి కొండాల్లో నీళ్ళు నిలిచిపోయి ఏంది అది ఆ క్వాలిటీని వీక్ చేసేసాడు. లేకపోతే ఆ సువలతోటే బిల్డింగ్లు అయిపోయాయి. నేను మొత్తం పరిశీలించా. రాజధాని మొత్తం 1-4 సార్లు తిరిగా. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఎట్ట పరిపాలిస్తున్నాడంటే అవన్నీ తుప్పులు పట్టించే పరిపాలన చేశాడు. కానీ ఒక బిల్డింగ్ చెంచా సిమెంట్ వేసాడు. ఏడన్నా కొత్త ఒక బిల్డింగ్కి అంత ఒక బిల్డింగ్ ఒక గది కట్టించావా? ఏకాడికి కోల కొట్టడం కమ్మగా కట్టాడు. దాన్ని ఉపయోగించుకో ప్రజావేదికని. అది దేనికో దానికి ఉపయోగించుకోవచ్చుగా. నీకు నాకు గట్టలేదు, పలానాడు కట్టాడని చెప్పి తీసి దెంగటమేనా? తీసి దెంగట ఇంకేముంది? అంత శూన్యమే కదా, ప్రపంచం అంతా శూన్యమే. అది ఆడెవడో కట్టాడు. ఇది ఏడుంటానికి వెళ్ళాను తీసి తెంగితే అది ఉంటే నేడుంటే ఏదో ఒక ఆఫీసో లేకపోతే ప్రైవేట్గానో ఎవడో దాన్ని పోయేవాడో నిలబడతాడు. రాయి మీద రాయి పెట్టాలంటే కోట్లు అవుతుంది. అసలు చేయొచ్చా? అది మూర్ఖత్వంలో నెంబర్ 1 మూర్ఖత్వం. దౌర్జన్యంగా గెలవాలని చూశారు. ఆ పులివెందల్లో ఎన్నాళ్ళ నుంచి దంగి 30-40 ఏళ్ళ కూడా ఓటు అనేది ఎరగని వాళ్ళు కూడా ఇలా ఓటుకు పోయేశారంటే దాన్ని ఆసరా తీసే సిగ్గు చెబుతుంది.